వీడియోలో చూస్తుంది ఏంటంటే మనకి మోకాళ్ళ నొప్పులు వస్తుంటాయి, మోకాళ్ళు అరిగిపోయాయని, వెనకాల వెన్ను నొప్పి వస్తుందని, బ్యాక్ పెయిన్ వస్తుందని, ఇలా ఎముకల్లో నొప్పులు వస్తున్నాయని మనం అంటుంటాం కదా. వాటన్నిటికీ చెక్ పెట్టడానికి ఈ మందండి. ఏంటంటే ఎలాంటి మెడిసిన్ యూజ్ చేయకుండా ఇది యూజ్ చేసినట్లయితే మనకి రికవర్ అవుతుంది, చాలా వరకు రికవర్ అవుతుంది. ఇది అసలు ఇంతకీ ఏంటంటారా? ఎండు ఖర్జూరం ఉంటుంది కదండి, ఎండు ఖర్జూరం మనం తిని గుగ్గులు అంటే షాప్లోని మనం పొగేసుకోవడానికి గుగ్గులం కన్నా తిని గుగ్గులు అంటే ఇస్తారండి. పొగేసుకుంటే గుగ్గులం కన్నా ఈ గుగ్గులు ఇంకా ఎక్కువ రేటు. 50 గ్రాములు 250 300 ఉంటుందండి. మ్యాక్సిమం నాకు తెలిసి 250లో ఉంటుంది. ఈ తెచ్చుకొని ఈ ఎండు ఖర్జూరం లోపల ఉన్న పిక్కలు తీసేసి వాటిలోని ఇది ఉంటుంది కదండి గుగ్గులం పొడి వేసుకొని చక్కగా అలా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా చుట్టూ కట్టేసి దీన్ని ఎలా కాల్చాలి ఏంటనేది ఈ ప్రాసెస్ మొత్తం మీకు ఇంకా డౌట్గా ఉంటే ఈ ప్రాసెస్ మొత్తం నేను ఫుల్ వీడియో చేసి నేను పెట్టడం అవుతుంది. మీకు కావాలనుకుంటే కామెంట్ చేయండి. కనీసం ఒక 100 కామెంట్స్ అన్న వస్తే మళ్ళీ నేను ఈ ఫుల్ వీడియో అప్లోడ్ చేయడం అనేది జరుగుతుందండి. ఇది రోజు డైలీగా ఒక పిక్క తీసుకోవడం వల్ల మనకి అవుతుంది అన్నమాట. అంటే మనకి గుజ్జు మళ్ళీ శరీరంలో ఎముకల్లో గుజ్జు రావడం, మోకాళ్ళలో చిప్పలు అరిగిపోయిన దాన్ని రికవర్ చేస్తుంది. ఎలాంటి మెడిసిన్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. మినిమమ్ ఒక నెల యూజ్ చేస్తే మనకే రిజల్ట్ ఏంటనేది తెలుస్తుంది. మీకు ఫుల్ వీడియో కావాలి అనుకుంటే నాకు 100 కామెంట్స్ అన్న వస్తే డెఫినెట్లీ మీకు నేను ఫుల్ వీడియో చేసి పెట్టడం జరుగుతుందండి. ఎందుకంటే ఇది చాలా పెద్ద ప్రాసెస్. ఈ ప్రాసెస్ చేయడానికి టైం పడుతుంది కదా. మళ్ళీ మీకు అవసరం లేకుండా ఫుల్ వీడియో చేసిన వేస్ట్. ఇది ఎంతవరకు రీచ్ అవుతుంది అనేది చూసి దాన్ని బట్టి నేను ఫుల్ వీడియో చేస్తాను. ఇది మాత్రం ఫేక్ అయితే మాత్రం కాదు. దీనివల్ల చాలా యూజ్ అవుతుంది. మా ఇంట్లో యూజ్ చేస్తున్నారు కాబట్టి మీకు కూడా 10 మందికి తెలిస్తే ఉపయోగపడుతుందన్న ఆశతో మీకు పెట్టడం జరుగుతుంది ఈ వీడియో. మీకు ఇష్టమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోకి మాత్రం కామెంట్ చేయడం మర్చిపోకండి. మీకు అవసరం అయితే కామెంట్ చేయండి.